మరి నేను చెప్తున్నటువంటి ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి గోచార ఫలితాలు చూసినట్టయితే, ఈ గోచార ఫలితాల ద్వారా కన్యా రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి టైం అనేది స్టార్ట్ అయిందండి. గురుడు ద్వితీయంలో ఉన్నాడు, చంద్ర కుజులు చతుర్థ స్థానంలో, కేతు షష్టమ స్థానంలో, రవి బుధుడు అష్టమంలో, శుక్రుడు 9వ ఇంట, శని 11వ ఇంట, రాహు 12వ ఇంట సంచారం కొనసాగించడం ద్వారా కన్యా రాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశికి రాష్ట్రాధిపతి బుధుడు, కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు. కాబట్టి ఈ 2 రాశులలో జన్మించినటువంటి వారికి ఇక నుండి ప్రతి పనిలో విజయం అండి. వాళ్ళకి వ్యాపారాలు చక్కగా కొనసాగుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, విదేశీ ప్రయాణాలు కొనసాగించాలనుకున్నటువంటి వారికి ఆ విదేశీ ప్రయాణాలు చక్కగా చేయగలుగుతారు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఉద్యోగాలు దొరకడము, వివాహాలు జరగడము, సంతాన యోగ్యత కలగడము, డబ్బులు బాగా సంపాదించడము ఇవి ఖచ్చితంగా జరుగుతాయి.